అమ్మనే కొడతావా నిన్ను? ఇంకొక అడుగు ముందుకేసి మా వదిన ఏమన్నా మాట అంటే నా మీద ఒట్టే. ఇదిగో నీ కూతుర్ని హద్దుల్లో పెట్టుకోకపోతే ఇప్పుడు పగిలినట్టే మీ చెంపలు బాగా పగులుతాయి మా దుర్గమ్మ చేతులు. ఏయ్ మందరా, నీకు చాలా తొందర. నువ్వు కాస్త ఇంకొకసారి వాడేమైనా అన్నావంటే నాలుగు చీరేస్తాను. ఏం జరిగింది దుర్గా? ప్రియనెందుకు కొట్టావు? వదిన కొట్టాలనేం కొట్టలేదులే, పొరపాటున చేయి జారిందంతే. జారిందో ఒలికిందో అసలు చెయ్యెత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది అడ్డగోలుగా మాట జారితేను. చెయ్యి జారితే తీసుకోవచ్చు, కాని మాట జారితే మళ్ళీ రాదు అంటారు. అయినా దీంతో ఏంటే దుర్గా అసహ్యంగా? పద వెళ్ళవే ప్రియా, వెళ్ళు. వెళ్ళండి దుర్గా, పదమ్మా పద. నువ్వు ఆగమ్మా. ఏంటి ఆ దుర్గమ్మ నా కళ్ళ ముందే నీ మీద చేయి చేసుకుంటుందా? నువ్వు నువ్వు ఒట్టేసి నన్ను కట్టడి చేసుండకపోతే వీధి వీధి వీధంతా ఒక్కటి చేసి అందరితో ఆ దుర్గమ్మని చీకొట్టించేదాన్ని. ఏ నువ్వు వదిలే. వదిలి నన్నేం కావాలనేం కొట్టలేదుగా. అసలు నీ మీద మాత్రం ఆవిడ చేయి చేసుకోవడం ఏంటి? ఆ దుర్గమ్మ దుర్మార్గం కాకపోతే? నీ ముందే మీ అమ్మను కొడితే నీకు కోపం వచ్చిందే, మరి మా వదిన ముందే నువ్వు ఆదిత్యని పప్పు అంటే మా వదిన కోపం రాదా? అయినా అసలు నువ్వు వాడిని అనొచ్చా? అనొచ్చు. వాడు పప్పుగాడే. అయినా నాకు స్వాతంత్రం ఉంది. వాడు నా మేనమామ కొడుకు. వాడు సరే, నువ్వు వదిన మీద ఎందుకే చేయెత్తావు? ఆవిడెవరు? నీ కన్నా పెద్దది, నీ మేనమామ భార్య, నాకు వదిన. ఇదిగో ఇలా సర్దుకుంటావు కాబట్టే ఆవిడ నెత్తినెక్కి పిండి కొడుతుంది. పిండి లేదు రవ్వ లేదు, నువ్వు ఊరుకో. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. వదిలేడమా? సమస్య లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? దెబ్బకు దెబ్బ. ఏం మాటలే అవి? నేనేం ఆవిడ్ని కొట్టను. మరి దెబ్బకి దెబ్బ అంటావే? పగ తీర్చుకుంటా, ప్రతీకారం తీర్చుకుంటా. ఏంటే నువ్వు ప్రతి చిన్నదానికి పగ ప్రతీకారం అంటావు? నీకిది చిన్న విషయం కావచ్చు, కానీ నాకు ఇక్కడ ఇక్కడ తగిలింది. గుండె కలుక్కుమంది, మనసు చివుక్కుమంది. ఇదిగో చూడు తులసి, అంత కోపం మంచిది కాదు. పిచ్చి పిచ్చి ప్లాన్లేసి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నేనేం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాను. ఈ విషయం మావయ్య చెవిలో వేస్తాను, అగ్గి డ్రా చేస్తాను. చెల్లెల మీద దెబ్బ పడితే మావయ్య ఊరుకుంటాడా? రుద్రుడు రుద్రుడవుతాడు. ఆ దుర్గమ్మ మీద విరుచుకు పడేలా చేస్తాను. ఏంటే ఇది? ఈ విషయం అన్నీకి చెప్తావా? చెబితేనే మీ వదిన చెంప చెల్లమనేది. దెబ్బకి దెబ్బ చెల్లవుతుంది. చెప్పేది విను. దీన్ని అనవసరంగా పెద్ద చేయకు. మా వదిన కోపం తట్టుకోవడం మన వల్ల కాదు. అందుకే కదా మావయ్య వదిలేది. ఇప్పుడే ఫోన్ చేసి ఈ విషయం చెప్పేస్తాను. ఆగు. తులసి, అసలే వాళ్ళు వెళ్ళింది ప్రమాదం పొంచి ఉన్న చోటుకి. నువ్విప్పుడు ఇలాంటి పంచాయతీలు చేరవేసి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయకు. మా అన్నయ్య సంగతి తెలిసిందే కదా, నా గురించి ఆలోచిస్తాడు. నన్ను మా వదిన కొట్టినందుకు నేనేం బాధపడ్డం లేదు. అదే దెబ్బ నీ మీద పడుంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. నిన్ను దెబ్బ నుంచి కాపాడనన్న తృప్తి నాకు దక్కింది.
అమ్మా ప్లీజ్ అమ్మా, నా బంగారానివి కాదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. వాళ్ళ మూడు చెడగొట్టకురా. సరేలే ప్రియా, నీ తృప్తి నేను చెడగొట్టంలే, కానీ ఆవిడ్ని మాత్రం నేను వదలను. ఆవిడ మీద పగ ఆ పప్పుగడి మీదైనా తీర్చుకుంటా. పాపం వాడేమన్నాడే? వాడు మంచివాడే, బుద్ధిమంతుడే. వాడిని ఏడిపిస్తే పాపం తగులుతుందే. ఆహా, నువ్వు మంచిదానివే కదా, నిన్ను కొట్టిన వాళ్ళకి పాపం తగలదా మరి? హ, నీకు నేను సమాధానం చెప్పలేను, నీతో వాదించలేను. నన్ను వదిలే తల్లి. దుర్మార్గపు దుర్గమ్మ, నిన్నెలా దెబ్బ కొట్టాలి? ముందు ఆ పప్పుగాడిని ఎలా దెబ్బ కొట్టాలి? ఇదిగో తులసి, రా. ఆమా, పోరా పప్పు. మా అమ్మనే కొడతావా నిన్ను? తులసి, ఏంటమ్మా ఎప్పుడు ఏదో న్యూసెన్స్? రొద్దున లేచినప్పటి నుంచి ఏదవ గోల భరించలేకపోతున్నాను. ఆ తులసి మరీ ఇరిటేట్ చేస్తోంది. మాట మాట్లాడితే మగ్గం మగ్గం అంటూ ఓ మాస్ డైలాగు. ఇంకా కృష్ణప్రియ గారు ఆర్టిఫిషియల్ ప్రేమ, అనవసరపు ఏడుపు ఒకటి. పక్కన చేరి ప్రాణాలు తీస్తున్నారమ్మా. అరే ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అమ్మా, నాన్న రాగానే మాత్రం చెప్పి వాళ్ళకి బై హుక్ ఆర్ కిక్ ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళగొట్టాలమ్మా. ఎందుకురా వాళ్ళ గురించి నువ్వు బీపీ పెంచుకుంటావు? కూల్గా ఉండు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నాకు తెలుసు. వాత ఏ కీలుకు పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం డిస్టర్బ్ అవ్వకు. నువ్వు మీ ఫ్రెండ్స్ తో కలిసి మ్యాచ్కి వెళ్ళాలన్నావుగా, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి. వీళ్ళ ఆట ఎలా కట్టించాలో నేను చూస్తాను. వెళ్ళు. ఆ లడ్డు వాడి మనసుకు ఎంత కష్టం కలగకపోతే, వాడు ఎంత ఇబ్బంది పడకపోతే వీళ్ళని పొరుగును కూడా ఉండొద్దు అంటాడు. అవును పిన్ని, భరించలేకపోతున్నాను. మీ బాధ నేను చూడలేకపోతున్నాను. మీరెలా భరిస్తున్నారే తల్లి? ఏం చేస్తే వీళ్ళు నోరు మూస్తారంటావు పిన్ని? అసలు వీళ్ళ పేడ ఎలా వదులుతుందంటావు? కడుపు పంచుకున్నావు, రక్తం పంచుకుని పుట్టావంటూ, హక్కు అధికారం అంటూ ఆస్తులు పంచుకున్నాక కూడా పంచ పక్కనే వేలాడుతోంది. పంచుకున్నది చాలేదని, కూతుర్ని కూడా ఈ ఆస్తి అనుభవించాలని ఆ పిల్ల పిశాచిని ఈ ఇంటి కోడలు చేద్దామని చూస్తోంది. ఆయన్ని ఏం మాయ చేశారు, ఏం మంత్ర వేశారు? బురిడి కొట్టించి ఒప్పించి ఆ తులసిని ఈ ఇంటి కోడల్ని చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది పిన్ని. నువ్వేం కంగారు పడకు. సమయం చూసి నీకు మంచి సలహా ఇస్తా. నువ్వు కాదనకుండా సరే అను, పీడ వదిలిపోతుంది. వదిలిపోతుంది అంటే కాదు అని నేను మాత్రం ఎందుకంటాను పిన్ని? నువ్వు ఆ మాట మీదే ఉండు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. కనకదుర్గ మాట అంటే మాటే పిన్ని. మాట తప్పే మనిషిది కాదు. నువ్వు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ చేసేదేదో త్వరగా చేయి. ఎంత త్వరగా శని వదిలిపోతే అంత మంచిది. వదినకు అసలు విషయం తెలిసిందే. ఇంకా కారాలు మిరియాలు నూరుతుంది. పగబట్టి పంతంతో ఏం చేస్తుందో ఏమో అని భయంగా ఉంది. అసలే మేమంటే కోపం ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టయింది. ఎప్పుడు ఎలా విరుచుకు పడుతుందో, ఏం అల్లరి చేస్తుందో.
అత్తగారు ఏం చేస్తున్నారు? ఓహో, పూరి కూర చేస్తున్నారన్నమాట. అమ్మా, ఆ కరెంట్ బిల్ ఇవ్వు. కరెంట్ బిల్లు కట్టి రావడానికి వెళ్తున్నాను. నువ్వు ఈలోపు టాబ్లెట్ వేసుకొని నాకు నచ్చిన కూర చేస్తానన్నావు. పూరి కూర మాత్రం అద్దరిపోవాలి. సర్లే, త్వరగా కట్టేసిరా. త్వరగా అంటే కట్టి రావాలి కదా. జనం ఉంటే కాస్త టైం పడుతుంది. లేకపోతే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. జనం ఉన్నా చిటికలో కట్టేసే చిట్కాలేవో నీకు తెలుసు కదా. ఆహా, ప్రయోగించినా? త్వరగా రానా? సరే, అలాగే. ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తాను. నిన్ను వస్తాయి దెయ్యం తులసి, ఇటు చూడమ్మా. ఏంటి? ఏంటి అర్థం కాలేదా? ఐపీఎల్ టికెట్స్ అమ్మా. ఫ్రెండ్స్ తో కలిసి ఎంచక్కా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వెక్కడికి? ఓ, పికిల్స్ డిస్ట్రిబ్యూషన్ కా. పికిలీ? పిక్కిలీనా? అదే పచ్చడి. నిక్నేమ్ బాగుందా? పోర టిక్లీ. టిక్లీనా? ఎస్, నీకు నిక్ నేమ్ బొట్టు బిళ్ళ. బాగుందా? సర్లే చూడు, మేము మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. దేనికైనా రేంజ్ ఉండాలి, రేంజ్. అవునవులే, తమరిది చూసే రేంజ్, మాది ఆడే రేంజ్. నేను గ్రౌండ్ లో ఉండేదాన్ని, నువ్వు గ్యాలరీలో ఉండేవాడివి. నేను సిక్స్లు కొట్టేదాన్ని, నువ్వు చప్పట్లు కొట్టేవాడివి. నేను హిట్ చేసేదాన్ని, నువ్వు మిటికిరించి చూసేవాడివి. నాకు మెమంటోలు, నీకు మొహం మీద మచ్చలు. ఆట చేతకాక అమ్మలతో కలిసి కుట్రలు చేసి నన్ను ఆటకి రానివ్వకుండా చేసి చాటుగా ఆడి గెలిచాననిపించుకునే శాడిస్ట్ రా నువ్వు. రే, నీ లెవెల్ అదే. వస్తాయి ఓవర్ చేకే. వెళ్లేదాన్ని పిలిచి ఓవర్ చేసింది నువ్వురా. స్ట్రైట్ గా ఆడి గెలవలేని పప్పువి. దద్దమ్మకు దద్దోజినాను. వస్తాయి చేస్తావే. ఇవాళ నీకు చావు తప్పదు. పోరా. ఎంత దూరం పోతావో పోవే. ఈ రోజు నువ్వు అయిపోయావు, నువ్వు ఫినిష్. నువ్వు ఈరోజు ఫినిష్. దాంతో మనకెందుకురా, వెళ్దాం పదా. నేను రాండా. అదేంట్రా, మ్యాచ్ కనే కదా బయలుదేరాం. హే, అది మూడ్ ఆఫ్ చేసిందిరా. నేను రాను. ఇదిగో మీరు వెళ్ళండి. రే రారా, అదనదాన్ని నువ్వు మానేటమేంట్రా. రే, అది అండం నువ్వు పడ్డం మామూలే కదరా. రే షాప్. రే, నన్ను బలవంతం చేయకండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. రే పదరా. స్ట్రైట్ గా ఆడలేని గెలవలేని పప్పువి. దద్దమ్మవి. దద్దోజినాను. డ్రైవర్ కార్తీ. ఏంటి ఇవాళన్నీ ఇలాగే ఎదురవుతున్నాయి?
నా మూలంగా అనవసరంగా అమ్మ ఆ దుర్గమ్మ చేతిలో చెంప దెబ్బ తినాల్సి వచ్చింది. అదే దెబ్బ నీ మీద పడుంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. అమ్మ దెబ్బ నాకు తగిలినందుకు బాధగా లేదురా, నీకు తగులుంటే బాధపడేదాన్ని అన్నప్పుడు ఎంత బాధేసిందో. అయ్యో అయ్యో ఎవరమ్మాయి? మా అమ్మకి చెప్పొద్దు ప్లీజ్, మా అమ్మకి చెప్పొద్దు. మా అమ్మకి చెప్పొద్దు. ఈ రోజు నువ్వు అయిపోయావు, నువ్వు ఫినిష్. తులసి ఛ, నేను అలా అన్నందుకే ఇలా జరిగిందా? నా మాట పనిచేసిందా? ప్లీజ్ కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను. ప్లీజ్ అండి. కొంచెం సాయం పట్టండి అందరూ. పట్టండి పట్టండి తులసి సాయం పట్టండి. జాగ్రత్తగా లేపండి అమ్మాయిని. అమ్మా తులసి నీకేం కాదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. తులసి ప్లీజ్ ఒకసారి చూడు. తులసి తులసి అమ్మా తులసి ప్లీజ్, తులసి ప్లీజ్ ఒకసారి చూడు. తులసి నీకేం కాదు, నీకేం కాదు. తులసి నీకేం కాదు, నీకేం కాదు. చెడి 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 కార్తీక్ చెడి, కమాన్.